నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య సేవల్లో అమరావతిని అంతర్జాతీయ కేంద్రంగా మారుస్తామన్న చంద్రబాబు. తాటిగడప ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో నేత్రనిధి ప్రారంభం. అమరావతిలో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అమృత యూనివర్సిటీ సంసిద్ధత. 2500 కోట్లతో ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తామని వెల్లడి. తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ. వరంగల్లో సైయంట్ సంస్థకు శంకుస్థాపన. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణిస్తామన్న కేటీఆర్. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం. తెలంగాణ సర్కారుతో ఒప్పందం చేసుకున్న ఎంబ్రీ రీడల్ యూనివర్సిటీ. సమ్మక్క సారళమ్మ జాతరకు తరలివచ్చిన భక్తజన వాహిని. మొక్కులు తీర్చుకున్న లక్షల మంది. వనదేవతల దర్శనానికి ప్రముఖుల తాకిడి. జీఎస్టీ అమలులో హక్కులు హరించరాదని కేంద్రానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల విజ్ఞప్తి. మద్యం, పెట్రో, వ్యవసాయోత్పత్తులు మినహాయించాలని వినతి. రిజర్వేషన్ల కోసం హర్యానాలో హింసాత్మకంగా మారిన జాట్ల ఆందోళన. రోహ్తక్లో ఆర్థిక మంత్రి ఇంటిపై నిరసనకారుల దాడి, ఒకరి మృతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడ శివారు తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఐ బ్యాంకును కేంద్ర మంత్రి వెంకయ్యతో కలిసి ప్రారంభించిన ఆయన పేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాసుపత్రిలో పొరుగు సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం తరహాలో త్వరలోనే దేశమంతటికీ వర్తించేలా కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రకటించనున్నట్లు వెంకయ్య వెల్లడించారు. కంటి చికిత్సలకు సంబంధించి దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటైన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి విజయవాడలో ఏర్పాటై 5 ఏళ్లైన సందర్భంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో నేత్రనిధిని ఏర్పాటు చేసింది. ఈ నేత్రనిధిని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసుపత్రిలో చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తామన్న బాబు విదేశాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్కు వచ్చే స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో కంటి వైద్యానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆసుపత్రి నిర్వాహకులను కోరారు. హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, చారిటీలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పేరుతో అన్ని హాస్పిటల్ కూడా అవుట్ సోర్సింగ్ చేశాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళ మనుషులు పెట్టుకొని వాళ్ళు మొత్తం ఇది చేస్తారు, క్లౌడ్ లో పెడతారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒకవేళ డాక్టర్ సరిగా లేకపోతే ప్రైవేట్ డాక్టర్లు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆపరేషన్ చేసే బాధ్యత ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. దేశంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన వెంకయ్య అంధత్వ నివారణ కోసం మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించినట్లు గుర్తు చేశారు. రేపు అయితే బడ్జెట్లోనో బడ్జెట్ తర్వాత కొత్తగా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కేబినెట్ చర్చించింది, తొందరలో దాని మీద ప్రకటన వస్తుంది. పేదవాళ్లకు ఎక్కువ మందికి ఉచితంగా వైద్య ఆరోగ్యం దొరికేట్టుగా ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కొద్ది రోజులు కొనసాగించాడు. అలాంటి స్కీము ఆ పద్ధతుల్లో కొంతవరకు దేశం మొత్తం మీద పేదవాళ్ళకి ఈ సహాయం అందించే కార్యక్రమం. ఎందుకంటే సామాజికమైన సురక్షత లేకపోతే మనము దేశం ఆర్థికంగా సురక్షత ఉండదు. కంటి వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు వివరించిన ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వరరావు నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమృతానందమయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతినిధులు ప్రపంచస్థాయి వైద్య విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా 2250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ క్యాంపస్ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 2500 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనున్నట్టు అమృతమయి ప్రతినిధులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో కేంద్రం ఇప్పటికే ఎయిమ్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుండగా ఇటీవలే హెల్త్ సిటీ స్థాపనకు బ్రిటన్ సంస్థ ముందుకొచ్చింది. తాజాగా అమృత విశ్వవిద్యాలయం మెగా వైద్య ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్ తరహాలో తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం సహా క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజే ఉద్యోగం పొందేలా తర్ఫీదునిస్తామని వరంగల్లో ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. నిజామాబాద్, కరీంనగర్కు కూడా త్వరలో 2 ఐటీ సంస్థలు రాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణలోని రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు తొలి అడుగు పడింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణలో భాగంగా వరంగల్ మడికొండ ఐటీ సెజ్లో ఇంక్యుబేషన్ టవర్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సియోంట్ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ ద్వారా రాబోయే 18 నెలల్లో 1000 మంది యువతకు ఐటీ రంగంలో ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమల రాకతో వరంగల్ దశ మారుతుందన్న కేటీఆర్ వరంగల్లో అపారమైన మానవ వనరులు ఉన్నాయని, అంకుర పరిశ్రమల స్థాపనకు తోడ్పాటు అందుతుందని వివరించారు. వరంగల్ పట్టణంలోని యువకులకు తప్పకుండా ఐటీ రంగం పట్ల అవగాహన కల్పించే విధంగా, ముఖ్యంగా స్టార్టప్స్ విషయంలో ఇప్పటికే హైదరాబాద్లో టీ హబ్ పేరుతో ఒక సంస్థను మనం నెలకొల్పి ఉన్నాం. వరంగల్ మహానగరంలోని యువకులకు కూడా మనం అండగా నిలబడడానికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ను కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. అదే రకంగా వరంగల్లో ఉన్న ఎన్ఐటీ ఏదైతే ఉన్నదో అందులో కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వబోతా ఉన్నది. తప్పకుండా అక్కడ పనిచేసే యువకులకు కూడా బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూరియల్ అవకాశాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. వరంగల్లో సాంకేతిక అభివృద్ధి కేంద్రం రాబోతోందని చెప్పిన కేటీఆర్ నగరంలోని ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర కళాశాలల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇక్కడే మీకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఐటీ పరిశ్రమని ఇక్కడికి తీసుకురావడం, మీరెవరైనా అమెరికా వెళ్ళదలుచుకున్నా, ఇంకో చోటికి బయటికి పోయి పని చేయదలుచుకున్నా, మీరు మీ నైపుణ్యాన్ని మరింతగా మెరుగులు దిద్దుకునేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ పేరుతో వరంగల్ పట్టణంలోని దాదాపు 15,000 మంది విద్యార్థులు, వారందరికీ కూడా మరి పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వబోతా ఉన్నాం, శిక్షణ ఇవ్వబోతా ఉన్నాం. అవసరమైతే మీరు పాస్ అయిన తెల్లారే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చే విధంగా మీకు శిక్షణ ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేయబోతా ఉంది. సియోంట్ ఎంటర్ప్రైజెస్ ను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కడియం కోరగా 18 నెలల్లోనే వరంగల్లో 1000 మందికి ఉద్యోగాలు ఇస్తామని సియోంట్ సహా నాస్కాం చైర్మన్ మోహన్ రెడ్డి చెప్పారు. తమ సంస్థకు సమీపంలోని పాఠశాలలను కూడా దత్తత తీసుకుని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విమానయాన రంగంలో మానవ వనరులను అందిస్తోన్న ప్రఖ్యాత ఎంబ్రీ రీడెల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎంబ్రీ రీడెల్ హైదరాబాద్లో తన శాఖను ప్రారంభించనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ హెడ్ ప్రొఫెసర్ గ్రహం హంట్, తెలంగాణ జ్ఞాన నైపుణ్య అకాడమీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుజీవ్ నాయర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫ్లోరిడా కేంద్రంగా 1926 నుంచి పనిచేస్తున్న ఎంబ్రీ రీడెల్ ఏరోనాటికల్ రంగంలో అంతర్జాలం ద్వారా 125 దేశాల్లో తరగతులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టాస్క్ ద్వారా కోర్సులను, మాడ్యూల్స్ను అందజేస్తామని, కేంద్రం విదేశీ విశ్వవిద్యాలయ చట్టం రూపొందించాక పూర్తిస్థాయి విశ్వవిద్యాలయ ప్రాంగణం ఏర్పాటు చేస్తామని ఎంబ్రీ రీడెల్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దులో కృష్ణానదిపై కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతున్న మరో ఉదంతం బయటపడింది. కృష్ణాలోని చిన్న పాయలను లక్ష్యంగా చేసుకుని అడ్డుకట్టలు వేస్తున్న కర్ణాటక రాయచూరు విద్యుదుత్పత్తి కేంద్రానికి నీటిని తరలిస్తోంది. కృష్ణానది భౌగోళికంగా కర్ణాటక వైపునకు పల్లంగా ఉన్నందున అటువైపు వెళ్లే నీటి ప్రవాహాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇసుక బస్తాలతో అడ్డుకట్టలు వేస్తూ నీటి చౌర్యానికి పాల్పడుతోంది. ఈ చర్యలతో చిన్న పాయలుగా దిగువకు వస్తోన్న నీరు ఆగిపోయి జూరాల జలాశయం ఒట్టిపోయే పరిస్థితి తలెత్తింది. తీవ్ర కరువు నెలకొన్న వేళ కర్ణాటక చర్యలతో మహబూబ్ నగర్ జిల్లాలో త్రాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. వస్తుసేవల పన్ను అమల్లో రాష్ట్రాల హక్కులు హరించరాదని కేంద్రానికి పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన జీఎస్టీ సాధికారిక కమిటీ సమావేశంలో ఈ మేరకు తేల్చి చెప్పాయి. జీఎస్టీ సాధికార కమిటీకి నూతన చైర్మన్గా పశ్చిమ బంగా ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాను ఏకగ్రీవంగా ఎన్నుకోగా వచ్చే బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధుల కోత విధించవద్దని జైట్లీకి విజ్ఞప్తి చేసినట్లు సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బిల్లులో మద్యం, పెట్రోల్, వ్యవసాయ ఉత్పత్తులు భాగం కావద్దని కోరినట్లు వివరించారు. తెలంగాణకు సంబంధించి ఎఫ్ఆర్బీఎం పరిధి పెంపు సహా సీఎస్టీ బకాయిలు చెల్లించాలని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఎఫ్ఆర్బీఎంపై నిర్ణయం తీసుకుంటామని, బడ్జెట్లో సీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్లు ఈటెల వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్ట్ 1, పార్ట్ 2, సెకండ్ పార్ట్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందినటువంటి ఆస్కారం ఉంది. దాంట్లో ఆర్థిక మంత్రి గారు లాస్ అయినటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటామనేటువంటి భావన కూడా కల్పించడం జరిగింది.
ఢిల్లీ జేఎన్యూ వ్యవహారంలో దేశద్రోహం కేసు కింద అరెస్టు చేసిన కన్నయ్య కుమార్ తనకు బెయిల్ ఇవ్వాలని వేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేసింది. ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోవడం సరికాదన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏఎం సాంప్రేలతో కూడిన ధర్మాసనం కన్నయ్య కుమార్ బెయిల్ దరఖాస్తుపై త్వరితగతిన విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. ఇదే సమయంలో కన్నయ్య కుమార్ను పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు చోటు చేసుకున్న ఘర్షణలపై న్యాయవాదుల బృందం ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికలు అధ్యయనం చేసిన ధర్మాసనం పటియాలా హౌస్ కోర్టు వద్ద శాంతి భద్రతల పరిస్థితి సరిగా లేదని వ్యాఖ్యానించింది. బెయిల్ అభ్యర్థనపై విచారణ కోసం కన్నయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టుకు హాజరైనప్పుడు అతడికి పటిష్ట భద్రత కల్పించాలని కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. అటు పటియాలా హౌస్ కోర్టు వద్ద కన్నయ్యపై దాడి జరగలేదని, కేవలం తోపులాట మాత్రమే జరిగిందని ఢిల్లీ పోలీసులు వాదిస్తోన్న వేళ అతడి శరీరంపై అనేక చోట్ల గాయాలు ఉన్నాయని వైద్యుల నివేదికలో తేలింది. మరోవైపు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పటియాలా హౌస్ కోర్టు న్యాయవాదులు ఇండియా గేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కన్నయ్య కుమార్ను విడుదల చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్త ఆందోళనలు కూడా కొనసాగాయి. సమాజ హితం కోసం సృజనాత్మక ఆవిష్కరణలు చేసిన యువ శాస్త్రవేత్తలకు ప్రతి ఏటా అమెరికా అధ్యక్షుడిచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికైన వారిలో ఓ ప్రవాసాంధ్రుడు సహా 6 భారత సంతతి వ్యక్తులు చోటు సంపాదించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి అవార్డులు అందుకునే వారిలో ప్రవాసాంధ్రుడు, హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ ముసునూరు సహా భారత సంతతికి చెందిన మిలింద్ కులకర్ణి, సచిన్ పటేల్, విక్రమ్ శ్యామ్, రాహుల్ మంగారం, శ్వేతక్ పటేల్ ఉన్నారు. వాతావరణ మార్పుపై పోరాటం మొదలు ఆరోగ్యం వరకు కీలక రంగాల్లో ఆయా శాస్త్రవేత్తలంతా అద్భుత పరిశోధనలు చేస్తున్నారని ఒబామా కొనియాడారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టెమ్ సెల్ రీజనరేటివ్ బయాలజీ విభాగంలో సహాయ ఆచార్యుడైన కిరణ్ ముసునూరు విశ్వ జన్యురాశిలో మార్పుల ద్వారా ఎలుకల్లో కొవ్వును శాశ్వతంగా తగ్గించడంపై చేసిన పరిశోధనలో విజయం సాధించారు. సమ్మక్క సారళమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో మేడారం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. గద్దెను అధిష్ఠించిన అమ్మలను కొలిచేందుకు తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అడవి తల్లులకు బంగారం మొక్కులు చెల్లించుకుంటూ వారి సేవలో భక్తజన కోటి తరిస్తోంది. వనదేవతల దర్శనానికి ఇవాళ ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. వరమిచ్చ తల్లికి వేవేల వందనాలు చేసేము మాయమ్మ. సిరులున్న మా తల్లి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన సమ్మక్క సారళమ్మ జాతరలో 3వ రోజు మేడారం భక్తజన కోటితో అలరారుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలి వెళ్తూనే ఉన్నారు. స్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులతో జంపన్నవాగు జనసంద్రాన్ని తలపిస్తోంది. స్నానఘట్టాల వద్ద ఎక్కడ చూసినా యాత్రికుల కోలాహలమే కనిపిస్తోంది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవెల్పుగా కొలుస్తూ నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అడవుల్లో ఈ కొండ కోనల్లో చిల్లుకల్ల గట్టుపై వెలసిన తల్లి చిరునవ్వుల తల్లి. గద్దెలపై అత్యంత మహిమాన్వితమైన మూలపుటమ్మలు కొలువుదీరడం వల్ల ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రముఖ నటుడు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ, మెదక్ జిల్లా ఆందోళ్ ఎమ్మెల్యే బాబుమోహన్ అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని బంగారం మొక్కులు చెల్లించుకున్నారు. సతీ సమేతంగా మేడారం వచ్చిన బాలకృష్ణకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తిని చాటుకోవడానికి ఈ యొక్క ఉత్సవం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్సవానికి అలా ఇక్కడ వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. చారిత్రాత్మకంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అప్పుడు రావడము తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ రావాలి, అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి, సుభిక్షంగా ఉండాలి, రాబోయే కాలంలో వర్షాలు కురవాలని మాత్రం అమ్మవారిని కోరుకోవడం జరిగిందండి. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఎలాంటి లోటు రాకుండా యంత్రాంగానికి సూచనలిస్తున్నారు. వన్ వే ట్రాఫిక్ను అమలు చేసినాము. తద్వారా ఎక్కడ కూడా భక్తులకు ట్రాఫిక్ జాములు కానీ రోడ్ ఎంబడి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా జాగ్రత్త తీసుకున్నాం. టాయిలెట్స్ సంబంధించి కానీ, స్నానఘట్టాలకు సంబంధించి కానీ, లేదా ఇక్కడ మేడారం గద్దెల దగ్గర గ్రానైట్ పరిచి గద్దెలను అలంకరించడం కానీ, ఐమాస్ లైట్స్ పెట్టడం కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ముందుగానే ప్రణాళికాబద్ధంగా పనులన్నీ కూడా మేము పూర్తి చేసుకోగలిగినాం.
భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. రేపు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగియనుండగా చివరి నిమిషం వరకు భక్తులకు దర్శనం చేయించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని తెలంగాణ సర్కారు మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. ఈ మేరకు నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచుతూ వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ చేపట్టే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని రాజీవ్ శర్మ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. మరో 332 మంది పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలను నింపేందుకు నోటిఫికేషన్ వెలువడింది. కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి పోలీస్ నియామక సంస్థ విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ ప్రజలకు అక్కడ సక్రమమైన ఉపాధి చూపేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది. టామ్కామ్ పేరిట ఒక సంస్థను స్థాపించిన ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా దుబాయ్లోని సంస్థలతో MOU కుదుర్చుకుని వాళ్ళ అవసరాల మేరకు ఇక్కడి నుంచి కార్మికులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం తెలంగాణ కార్మిక మంత్రి నాయని నరసింహారెడ్డి ఇవాళ దుబాయ్ వెళ్లారు. అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరపడం సహా ఇప్పటికే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కార్మికులకు న్యాయం చేస్తామని నాయని తెలిపారు. కంట్రీస్ కు పోయేటువంటి లేబర్ కు చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరో ఏజెంట్లు డబ్బులు తీసుకొని వాళ్ళని ముంచేస్తున్నారు. ఉద్యోగాలు వస్తలేవు, వాళ్లకు మోసం జరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వమే టామ్కామ్ కంపెనీ ఒకదాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ కంపెనీ ద్వారా లేబర్ ని ఇక్కడి నుంచి విదేశాలకు పంపించే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన వివాదాలను పరిశీలించేందుకు ఏర్పడిన బుద్ధప్రసాద్ కమిటీ తుది నివేదిక సిద్ధం చేసింది. 4 సార్లు సమావేశమైన కమిటీ శూన్యగంట సమయంలో జరిగిన రగడ, రోజా వ్యాఖ్యలకు సంబంధించి బయటకు పొక్కిన వీడియోలపై చర్చించిన కమిటీ వైకాపా శాసనసభ్యులైన రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి వ్యాఖ్యలు క్షమార్హం కానివని అభిప్రాయపడ్డట్టు కమిటీ సభ్యుడైన తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. అటు వైకాపా మాత్రం బుద్ధప్రసాద్ కమిటీ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం శూన్యగంటలో జరిగిన అంశాలపై చర్చించి వీడియోలు బయటకు పొక్కిన అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ పార్టీ తరఫున కమిటీలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రోజా ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదని, ఆమె దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియోలు కృత్రిమంగా సృష్టించినవని ఆయన చెప్పారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి తెలంగాణ వికలాంగులు చేసిన ప్రయత్నం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన వారు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి వికలాంగుడికి ఉద్యోగ భద్రత, గృహ వసతి, వివాహ ప్రోత్సాహ బహుమతి హామీలను అమలు చేయాలని కోరారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ అధికారులు ఎట్టకేలకు FIR నమోదు చేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నియమించిన 6 సభ్యుల ప్రత్యేక బృందం సిఫార్సుల మేరకు పంజాబ్ రాష్ట్రం గుర్జన్వాలాలోని ఉగ్రవాద వ్యతిరేక విభాగం వేర్వేరు సెక్షన్ల కింద FIR నమోదు చేసింది. దాడికి కుట్ర పాక్లోనే జరిగిందని, ఆ దేశం నుంచి వచ్చిన 4 ముష్కరులే వైమానిక స్థావరంలో బీభత్సం సృష్టించారని భారత్ సమాచారం ఇచ్చినప్పటికీ అందులోని ఏ ఒక్కరి పేరు కూడా పాక్ అధికారులు FIRలో పేర్కొనలేదు. పఠాన్కోట్ దాడి సమయంలో ఉగ్రవాదులు ఉపయోగించిన సెల్ ఫోన్ నెంబర్లను మాత్రమే నివేదికలో ప్రస్తావించారు. పఠాన్కోట్ దాడిపై ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా విచారణ చేపట్టేందుకు మార్గం సుగమం చేసేందుకే FIR నమోదు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రోహ్తక్లో ఢిల్లీ హిస్సార్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన జాట్లు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం సహా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అభిమన్యు ఇంటికి నిప్పంటించారు. ఈ దశలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 21 మందికి గాయాలయ్యాయి. జాట్ల ఆందోళనను అదుపు చేసేందుకు సైన్యాన్ని కూడా పిలిచినట్లు హర్యానా డీజీపీ తెలిపారు. మరోవైపు ఆందోళనలు విరమిస్తే రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం కనుక్కుంటామన్న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన విజ్ఞప్తిని జాట్ నాయకులు తోసిపుచ్చారు. ఈ మేరకు పలు పార్టీల నేతలతో కలిసి జాట్లతో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలించలేదు. తమ వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని జాట్ నేతలు తేల్చి చెప్పారు.
జార్ఖండ్లో జరిగిన సుదీర్ఘ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు హతమయ్యారు. రాంచీ జిల్లా తైమార్ ఘాటీలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందుకొని సిఆర్పీఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో భద్రతా సిబ్బందికి నక్సల్స్ తారసపడ్డారు. భద్రతా బలగాలను గమనించిన వెంటనే నక్సల్స్ కాల్పులకు తెగబడ్డారు. అప్పటి నుంచి తెల్లవారుజాము వరకు హోరాహోరీ పోరాడిన జవాన్లు 4 నక్సలైట్లను మట్టుబెట్టారు. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పత్రాలు ముద్రించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పార్లమెంటు నార్త్ బ్లాక్లో ఆర్థిక శాఖ సిబ్బంది, బడ్జెట్ పత్రాలు ముద్రించే సిబ్బంది సాంప్రదాయంగా హల్వాను ఆరగించి ముద్రణ ప్రక్రియను ప్రారంభించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై బడ్జెట్ ముద్రణ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది మొత్తం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు కుటుంబ సభ్యులకు కూడా దూరంగా రహస్య ప్రదేశంలో ఉంటారు. అంతర్జాతీయ విపణిలో ప్రతికూల పరిస్థితుల మధ్య ఆద్యంతం ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లో 457 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ ఇవాళ మరో 60 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 23,640 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఆసియా విపణుల్లో ప్రతికూలతలు సహా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ 23,508 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో భారత్ 7.5 శాఖ ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న మూడీస్ అంచనాలు వెలువడగానే కొనుగోళ్లు పెరిగి 23,774 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి 23,709 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 7,211 వద్ద ముగిసింది. అమెరికా హవాయి ద్వీపం వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రసిద్ధ పెర్ల్ హార్బర్ వద్ద ఓ హెలికాప్టర్ దిగుతుండగా తీరానికి 20 అడుగుల దూరంలో నీటిలోనే కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన వెంటనే పర్యాటకుల్లో కొందరు నీళ్లలోకి దూకి హెలికాప్టర్లో ఉన్న వారిని కాపాడారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.